హాయ్ ఈ రోజు పొదల సీరియల్లో స్టోరీ విషయానికి వస్తే ఇంకా శైలజ వచ్చేసి ప్రెగ్నెంట్ అని చెప్పి వాళ్ళ నాన్నకి చెప్తుంది కదా. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళ అంతా బాధపడతా ఉంటారు. వాళ్ళ నాన్న అడుగుతారు, ఏమ్మా నేనేమన్నా నీకు పెంపకంలో ఏమన్నా తప్పేమన్నా చేశానా, నీకు ఫ్రీడమే ఇచ్చాను కదమ్మా, నువ్వేంటమ్మా ఇలా ప్రెగ్నెంట్ అయ్యి కూర్చున్నావు అని చెప్పేసి వాళ్ళ నాన్న బాధపడతాడు. వాళ్ళ అమ్మ కూడా వచ్చేసి నాలుగు పీకుతుంది అనమాట. అమ్మాయి ఏందే ఇలా తయారయ్యావు నువ్వు అని చెప్పేసి వాళ్ళ అమ్మ అయితే రెండిట్లు కొడుతుంది. అయినా సరే వాళ్ళ పిల్లల గురించి వాళ్ళకి తెలియాలి కదా, ఏం తప్పు చేశారు ఏంటో అడగాలి. పోనీ ఇష్టం లేని పెళ్లి చేస్తున్నప్పుడు పిల్లలు బాగుండాలి హ్యాపీగా ఉండాలి అంటారు, ఇష్టం లేని పెళ్లి చేస్తారు, ఎలా ఉంటారు వాళ్ళు? ఇంకా వాళ్ళ నాన్న కూడా చాలా బాధపడతా ఉంటాడు. ఇంకెట్ట కాదని చెప్పేసి వాళ్ళ అమ్మ శైల వాళ్ళ అమ్మ వచ్చేసి ఫోన్ చేసి ముందు క్యాష్ బ్యాక్ ఫోన్ చేయని చెప్పాలంటుంది. ఇంకా వాళ్ళ అన్న ఫోన్ అయితే చేస్తాడు. ఫోన్ చేసి నేను చంపేస్తాను, నరికేస్తా, పొడి చేస్తా, చించేస్తానని చెప్పేసి అంటాడు. అంత లోపల ఆ ఫోన్ పెద్దది కూడా చేసి పెద్దది కూడా లిఫ్ట్ చేసుకున్న తర్వాత లిఫ్ట్ చేస్తాడు అనమాట. అప్పుడు ఆవిడ అడుగుతుంది, నేను నేను అమ్మమ్మని అవుతున్నాను, నాకు 40 ఏళ్ళు కూడా అవ్వలేదు అమ్మమ్మ. అదేంటి పల్లెటూరులో మామూలుగా 13 ఏళ్ళకి అట్లా పెళ్లి చేస్తారు, వాళ్ళకి అయ్యేసరికి మనవలు కూడా పుడతారు, దాంట్లో తప్పేముంది, నేను అమ్మమ్మని అయిపోతున్నాను ఇంత చిన్న వయసులో అని చెప్పేసి ఆవిడైతే ఎవరో కానీ డైలాగ్స్ రాస్తున్నారు డైరెక్టర్. ఏం రాస్తున్నాడో ఆయనకైనా తెలియదు. పల్లెటూరులో మామూలుగా అంతకుముందు, ఇప్పుడు కాదులే, ఇప్పుడు అంతా జాబులు చేసుకుంటా అంతా వాళ్ళకి కొంచెం ఏజ్ ఎక్కువైనాక పెళ్లి చేసుకుంటున్నారు. అంతకుముందంటే వాళ్ళు పెద్ద మనిషి అయిన వెంటనే పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. వాళ్ళకి ఒక 25-30 ఇయర్స్ వచ్చేసరికి వాళ్ళ నాయనమ్మలో ముత్తమ్మలు కూడా ముత్త నానమ్మలు కూడా అయిపోయేవాళ్ళు అనమాట పల్లెటూళ్ళలో ఒకప్పుడు. ఇప్పుడేం లేదు, ఇప్పుడంతా వాళ్ళు మేము లైఫ్ లో సెటిల్ అవ్వాలి అలా అవ్వాలి అని చెప్పేసి 35-40 ఇయర్స్ దాకా పెళ్లిళ్ళు కూడా ఎవరు చేసుకోవట్లేదు, 35 దాకా ఎవరు చేసుకోవట్లేదు కదా. నేను చిన్న వయసులోనే నా అమ్మమ్మని అయిపోయాను, మీ కేసువా నువ్వు అలాంటిది ఇలాంటి వాడు అని చెప్పావు కదా, ఇప్పుడు ఏమంటావు నువ్వు, మా పరువు పోయింది, మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని చెప్పేసి శైలజ వాళ్ళమ్మ మాధవ్ మీద ఎగిరెగిరి గంతులు వేస్తుంది ఆవిడ. ఈయన కూడా మాధవ్ కూడా కొంచెం ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఒక పక్క మహాలక్ష్మి కూడా చెప్తుంది, మన కేశవ అలాంటి వాడు కాదు, ఎక్కడో తప్పు జరిగింది అని చెప్పి. ఆఖరికి నిన్నగాక మొన్న వచ్చిన మహాలక్ష్మిని నమ్మినట్టు కూడా వాళ్ళ అన్న నమ్మలేకపోతా ఉన్నాడు తన పెంపకాన్ని. అంతలో ఈ అమ్మాయికి కూడా వాళ్ళ అన్న ఫోన్ చేసి చెప్పాడు కదా ప్రెగ్నెంట్ అనేసి. నేనేం చేసినాను, పిల్లలు ముద్దు పెట్టుకుంటే ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటని చెప్పి షాక్ లో ఉంటాడు. ఇంకా కేశవ వచ్చేసి ఇంకా మాధవ్ వచ్చేసి ఆలోచన పడతాడు, ఓ అమ్మో ప్రెగ్నెంట్ అయింది, వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తారేమో, వాడు ఇలా చేశాడా, నా పెంపకం ఏమైంది అని చెప్పేసి కేశవన్న ఈయన కూడా పీకుతాడు. వెనక ముందు ఆలోచించాలి. ఒక పక్క మహాలక్ష్మి చెప్తానే ఉంది అలాంటి వాడు కాదు, ఎక్కడో తప్పు జరిగిందని చెప్తున్నా కూడా తన తమ్ముడి మీద తనకి నమ్మకం లేదా, కొంచెం ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. ఆయన ఏంటంటే భయం ఆయనకి, వాళ్ళు ఎక్కడ పోలీస్ కంప్లైంట్ ఇస్తారో, వీళ్ళు ఎక్కడ జైలు పెడతారో, మొదలై వీళ్ళకి ప్రాబ్లమ్స్ లో ఉన్నారు కదా, ఆ ప్రాబ్లం వల్ల ఏమవుతుందా ఏంటా అనేసి వీళ్ళకి కంగారు ఎక్కువ. ఆ కంగారు మీద వాళ్ళు ఏం చేస్తున్నాడో ఆయనకే అర్థం కాకుండా ఉన్నాడు ఆ మాధవ వచ్చేసి. సరే ఒకటి పీకుతాడు అనమాట. ఇంకా పీకినాక మహాలక్ష్మి అంటానే ఉంది, ఓ తప్పు జరిగిందని అంటున్నా కూడా పీకుతాడు. సరే ఇంకా చక్రి అండ్ వీళ్ళున్నారు కదా లాస్ట్ అబ్బాయి కన్నా, కంగ్రాచులేషన్స్ నువ్వు నాన్నగా అవుతున్నావు, నేను బాబాయ్ అవుతున్నాను అని చెప్పేసి కంగ్రాచులేషన్స్ చెప్తారు కేశవాకి. సరే కొంచెం అన్న కోపం తగ్గేదాకా నువ్వు సైడ్ కుండలే అని చెప్పి పంపిస్తాడు. ఇంకా కేశవ వెళ్ళి కాల్ చేస్తానే ఉంటాడు బుస్సికి. ఒకసారి కాల్ చేస్తాడు, స్విచ్ ఆఫ్ వస్తుంది. తర్వాత కాల్ చేసినాక కొద్దిసేపు కేశవతో ఆడుకుందాం అనుకొని శైలజ వచ్చేసి, అవును నేను ప్రెగ్నెంట్ ని, నా కడుపులో బిడ్డకి తండ్రి నువ్వే అని చెప్పి కొద్దిసేపు ఆడుకుంటుంది అనమాట. అయోమయ స్థితిలో నేనేం చేశాను అని చెప్పి అయోమయ స్థితిలో ఉన్నాడు ఈయన. అయినా ఊరికి వచ్చిన వాళ్ళు పూజ చేసుకొని పోతా ఉండాలి ఆ ఊళ్ళో, అక్కడే స్వయంగా ఉన్నట్టు వీళ్ళు పేకాట ఆడుకుంటా వాళ్ళు తోటలు అమ్మబడి తిరుగుతా, ఎందుకు అయిపోయింది కదా పని అయిపోయిన వెంటనే వాళ్ళ ఊరు వెళ్ళిపోవాలా, ఇక్కడేం పని వీళ్ళకి. ఇంకా నారాయణ కూడా పేకాట ఆడుకుంటా ఉంటాడు వాళ్ళ ఊళ్ళో ఫ్రెండ్స్ని చేసుకొని. ఇంత లోపల వాళ్ళ బావమరిది వస్తాడు, వాళ్ళిద్దరి మధ్య కొట్లాట్లు జరుగుతాయి. వాళ్ళ బావమరిది నెత్తిని ఒకటి పీకి తీసుకెళ్ళి ఆయన ఇంట్లో పెట్టుకున్నాడు కిడ్నాప్ చేసుకొని. మామూలుగా బావమరుదులు బతక కోరతారు అంటారు కదా, ఆయన చావు కోరుతా ఉన్నాడు అనమాట. ఈయనది తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్నాడు. ఆ విషయం వచ్చేసి వీళ్ళకి చక్రి వాళ్ళు రాగానే ఒక ఆయన స్టే ఇస్తానని చెప్పాడు కదా, ఆ ఫ్రెండ్ అయితే చక్రి వాళ్ళకి చెప్పడం అయితే జరుగుతుంది. మాధవ్ వాళ్ళకి ఏ ఊరు వచ్చినా ప్రశాంతత లేదబ్బా, ప్రశాంతంగా పూజ చేసుకోవడాలు అలాంటివి ఏమి లేవు. ఎక్కడొచ్చినా టెన్షన్ గానే ఉంటారు, టెన్షన్ గానే పోతా ఉంటారు. వీళ్ళు ఇంకా మొత్తం సర్దేసుకొని పోదాము అనుకుంటున్నప్పుడు లాస్ట్ మనిషి ఉంది కదా, ఆ మనిషి అంకుల్కి అని అడుగుతుంది, ఎక్కడున్నారు అనేసరికి అప్పుడు గుర్తొస్తుంది, ఓహో అంకుల్ని లగేజ్ మర్చిపోవడానికి చెట్టు అంత మనుషులు మర్చిపోయిపోతా ఉన్నారు వాళ్ళ.
గుర్తొచ్చి సరే అంకుల్ ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి ఆయన వచ్చి చెప్తాడనమాట, ఇలాగ కిడ్నాప్ చేస్తున్నారు, కొట్టున్నారు ఆయన దుర్గా మనుషులు అనేసి. ఇంకా రేపు వెళ్ళి తేల్చుకుంటారు, ఎవరో తెలుస్తుంది ఆ దుర్గా ఎవరో, వీళ్ళు ఎందుకు కొడుతున్నారో ఏంటి అనే విషయము తర్వాత ముందు ముందు ఎపిసోడ్ లో తెలుస్తుంది. ఇంకా పెద్ద ఆయనకి ఏదో కథ ఉంది, ఆ కథ బయటపడాలంటే ఇవన్నీ జరుగుతా ఉంది అనిపిస్తుంది. ఈ రోజు ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. స్టోరీ అయితే నడవడం లేదబ్బా, తాబేల్లాగా నడుస్తా ఉంది స్టోరీ వచ్చేసి.